నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం సూపర్ డూపర్ బంపర్ టాపిక్. 4వ తారీఖున పుట్టినవారు ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నా సరే, ఈ 4వ తారీఖున పుట్టిన వాళ్ళు సూపర్ డూపర్గా చాలా బాగుంటారు. అంటే మనిషి, దేవుడు, రాక్షసుడు ఎలా ఉంటాడో ఈ 4వ తారీఖు వాళ్ళని చెప్పుకోవచ్చు. అదేంటో పూర్తిగా తెలుసుకుందాం. తెలుసుకొని ముందుకు పోదాం. అలాగే ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరి కోసం దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, అందరూ బాగుండాలి, భారతదేశం మొత్తం ఎంతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరికి కూడా అలాగే చేయండి. ఎటువంటి రెవల్యూషన్ కాకుండా స్మూత్గా హ్యాపీగా జరిగేలా ప్రతి పనిని చూసుకోండి. ఆ ప్రతి పని కరెక్ట్గా చూసుకోవాలి అంటే ఒక మంచి మొబైల్ నెంబర్ మనది ఉందా, మంచి మనం చేసే తిది టైంలో ఒక తేదీ, ఒక డేట్ ఏదైతే ఉందో దాని మీదే రూలింగ్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కువ డేట్ని రూలింగ్ చేసుకుంటున్నాం. ఆ డేటు ఏదైతే ఉందో, ఒక ఫంక్షన్స్ కావచ్చు, ఒక పెళ్ళిళ్ళు కావచ్చు, ఒక ఏదైనా సరే ఆ డేట్స్ కరెక్ట్గా ఉన్నప్పుడే మన లైఫ్ ఖచ్చితంగా కరెక్ట్గా ఉంటుంది. నేను తిదికి తేదీకి ఎందుకు చెప్తున్నాను అంటే, తిది అంటేనేమో మనం ఎక్కువ పట్టించుకుంటలేము. ఒక టైంలో ఒక 20 years బ్యాక్ చూస్తే గనక తిదితో వెళ్ళే వాళ్ళందరూ ఇలా ఈరోజు పలానా తిది ఉంది, పలానా కథ ఉంది అని చెప్పేసి ఉండే కొద్దీ ఓన్లీ డేట్ మాత్రమే అయిపోయింది. ఎందుకు ఈ డేట్ అయిపోయింది అంటే, ఈ కంప్యూటర్ కాలం, ఈ మొబైల్ కాలంలో ప్రతిదీ ఈరోజు ఏంటి డేట్ అని మాత్రమే చూసుకుంటున్నాము. కాకపోతే తిది కూడా మనం చూసుకుంటున్నాం, కానీ తిది ప్రాముఖ్యత తగ్గిపోయింది. తిది ప్రాముఖ్యత అనేది మనము తీసుకోవడం లేదు. నీకు ఒక మ్యారేజ్ డేట్ డిసైడ్ అయింది, ఏ రోజు పెళ్ళి అంటే పలానా 6th రోజు, ఏ రోజు మీకు ఒక గృహప్రవేశం చేస్తున్నాం, ఫలానా డేట్ సండే వచ్చింది అని చెప్తాం, లేకపోతే సాటర్డే వచ్చింది అని చెప్తాం. దీనికి ప్రాముఖ్యత అనేది పెరిగిపోయింది. దానివల్లనే మనకు వచ్చే కష్ట నష్టాలు కూడా ఈ డేట్ మీదనే ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఆ డేట్ని ఎక్కువ యాక్టివేషన్ చేసుకోకుండా మంచి డేట్లు ఏవైతే ఉన్నాయో ఆ మంచి డేట్లే చేసుకోండి. ఇంకొకటి, ఒక మంచి డేట్లో పంతులు గారు డేటు తిది 2 కలిపి పెడతారు మ్యారేజ్కి. ఇతను ఏం చేస్తాడంటే, సండే వచ్చేలాగా ఇవ్వండి అడిగి మరీ తీసుకుంటారు. సండే 8th రోజు ఉంటుంది, నీ కర్మ నీకు అన్నట్టు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. కానీ జీవితాంతం లైఫ్ అనుభవించేది ఎవరు? ఒక పెళ్లి కొడుకు, ఒక పెళ్లి కూతురు, ఒక భార్యాభర్తలు, ఒక కుటుంబం. ఆ కుటుంబం ఆ తేదీలో కరెక్ట్గా లేకపోవడం వలన వాళ్ళు ఆ ప్రాబ్లం ఎదుర్కొంటారు. ఆ ప్రాబ్లం ఎదుర్కోకుండా ఒక మంచి మ్యారేజ్ డేట్, ఒకవేళ మీరు తెలిసో తెలియకో చేసుకున్నారు, ఆ తప్పును కడిగేసే మార్గం వచ్చింది. ఇప్పుడు ఏంటి? రీమ్యారేజ్ వచ్చింది. ఒక తెలిసో తెలియక ఒక ఫోన్ నంబర్ తీసుకున్నాం, ఆ తప్పును కడుక్కునే మార్గం ఇప్పుడు తెలిసింది. ఆ మార్గాన్ని ఎంచుకొని మంచి మార్గం, మంచి ఇవన్నీ చేసుకొని ముందుకెళ్తే 100% మన సక్సెస్ లైఫ్ అనేది ఉంటుంది. కాబట్టి ఒక మంచి మొబైల్ నంబరు మనకు తెలియక తీసుకున్నాం, ఓకే, క్లియర్. ఒక మంచి మ్యారేజ్ డేటు మనకు తెలియక చేసుకున్నాం, మళ్ళీ మ్యారేజ్ డేట్ చేసుకో. ఒక వెహికల్ నంబర్, మనకి ఎక్కడికి వెళ్ళినా పనులు అవ్వట్లేదు, ఎక్కడికి వెళ్ళినా ఏమో చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఒక వెహికల్ కావచ్చు, ఏ వెహికల్ అయినా సరే, ఒక 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ఏదైనా సరే ఆ వెహికల్తో వెళ్ళినప్పుడు పనులు అవ్వట్లేదు, ఏదో రకమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇది ఎందుకు జరుగుతున్నాయి అంటే, మీ నంబర్లో ఈ 3, 4, 7, 8 నంబర్స్ ఉండొచ్చు. ఒకసారి చూసుకోండి. అలాగే మీ మ్యారేజ్ లైఫ్ కరెక్ట్గా సాగట్లేదు, మ్యారేజ్ డేట్ బాగుండకపోవచ్చు, కరెక్ట్గా చూసుకోండి. మీకు ఏ పని చేసినా కూడా మొబైల్ నంబర్తో సక్సెస్ రావట్లేదు. మనం చేసే పని గొడ్డు చాకరీ చేస్తుంటాం, ఎంతో ఇబ్బందులు పడుకుంటూ అన్నీ చేస్తుంటాం, కానీ చివరికి సాయంత్రంకి వచ్చేసరికి రిజల్ట్ ఉండదు. ఇది మీ మొబైల్ నంబర్లో ప్రాబ్లం ఉండొచ్చు. ఇవన్నీ ఖచ్చితంగా మనకు కావాలి, కాబట్టి ఇవి చూసుకోండి. అలాగే ఒక ఆరాశక్తి, ఒక దైవశక్తి, ఇది
ఈ శక్తి నీకు ఉందా లేదా? నీకు ఉండాలి అంటే మీ ఇంట్లో క్రియేట్ చేసుకోవాలి. ఒక టెంపుల్కి వెళ్ళేటప్పుడు నిన్న ఒక సినిమాల్లో నిన్న ఈవినింగ్ ఒక అతను కాల్ చేశారు నాకు. సార్, నాకు దాదాపు 10 years నుంచి మంచి విలన్, ఒకప్పుడు విలన్గా పేరు తెచ్చుకున్న వ్యక్తి, అతని నంబర్లు అన్ని 9లు ఉంటాయి. ఓన్లీ 1, 2, 8, 9 మాత్రమే ఉన్నాయి ఆయన నంబర్లో. ఇక్కడ నేను చెప్పాను అతనికి, మీ నంబర్లో ఇలా ఉందండి, ఇవి మాత్రమే రూల్ చేస్తున్నాయి అతన్ని. ఈ మొబైల్ నంబర్లో ఇవి రూల్ చేస్తే ఏమవుతుంది? ఓన్లీ 1 పవర్ ఉంటుంది, 2 పవర్ ఉంటుంది, 8 పవర్ ఉంటుంది, 9 పవర్ ఉంటుంది, అంతే. ఇక్కడ 4, 5, 6 4 పవర్ కావాలి, 5 పవర్ కావాలి, 6 పవర్ కావాలి. సార్, కమ్యూనికేషన్ ఉండట్లేదు, నన్ను రమ్మంటారు, నీకు ఈ ఛాన్స్ ఇస్తామంటారు, అదంటారు, ఇదంటారు, కానీ కావట్లేదు. నాకు 10 years నుంచి ఇది మొబైల్ నంబర్ రూలింగ్ అనేది దాదాపు 10 years నుంచి ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. ఈ నంబర్స్ అన్ని 9999999 అని ఉన్నాయి. ఇది మీ యొక్క కారణం, ఇలా చేసుకోండి, ఒక మంచి మొబైల్ నంబర్ తీసుకోండి అని చెప్పారు. చాలా మంచి యాక్టరు, మంచి విలన్ పొజిషన్లో ఉన్న యాక్టర్. దాదాపు ఇవి అతనికి ఛాన్సెస్ రావట్లేదు, ఏదో చిన్న చిన్న రోల్స్ వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. అలాగే మనకు ఒక ఆరా శక్తి కావాలి. ఈ ఆరా శక్తి మనకున్నప్పుడు మనతో ఉన్న సంబంధ బాంధవ్యాలతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నీ దగ్గరికి చేరుకుంటారు. ఈ ఆరా శక్తితో నీకు అందరూ మిత్రులే అవుతారు. ఈ ఆరా శక్తితో అందరూ మిత్రులు అవుతూనే ఉంటారు. ఈ మిత్రులు ఒకవేళ ఎవరైనా శత్రువులుగా ఒక 5%, 1% ఉంటే వాళ్ళు కూడా నీతో మిత్రుత్వంగానే తయారవుతారు. ఇది చాలా మంచి శక్తి ఉన్న ఒక డివైన్ పవర్, ఒక యూనివర్స్ పవర్. ఇది ఏ కులానికో ఏ మతానికో చెందింది కాదు, ఒక యూనివర్స్ పవర్. ఆ యూనివర్స్ పవర్ చాలా మంచి సంకేతాలను ఇస్తుంది, చాలా సూపర్ పవర్గా తయారు చేస్తుంది. దీని గురించి తెలుసుకోవాలి అంటే మీరు చాలా వీడియోస్ ఉన్నాయి, లేదంటే డైరెక్ట్ నాకు కాల్ చేసినప్పుడు కూడా నేను చెప్తాను, మీరు చూసుకొని ముందుకెళ్ళండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క బిజినెస్ దగ్గర, ప్రతి ఒక్క ఇంట్లో మనకు ఆరా పవర్ ఖచ్చితంగా కావాలి. ఆ ఆరా పవర్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం? ఇప్పుడు కుంభమేళా వెళ్తున్నాం, ఆరా పవర్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం, వస్తున్నాం. ఒక కాశీ ఉంది, ఒక రకరకాల టెంపుల్స్, శ్రీశైలం ఉంది, ఒక తిరుపతి ఉంది, ఒక షిరిడి ఉంది, ఒక అరుణాచలం ఉంది. ఇక్కడంతా కూడా ఆరా పవర్ చాలా ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆరా పవర్ మనకు వస్తుంది. వచ్చినప్పుడు మనం ఒక 10-15 days బాగా పనులు చేసుకోగలుగుతాం. అరే, అక్కడికి వెళ్ళినప్పుడు మనకు బాగుంది, ఈ ఆరా శక్తితో మనం చాలా బాగున్నాము, అక్కడికి వెళ్ళినప్పుడు నాకు బాగుంది. ఈ ఆరా శక్తి అని తెలియదు ఇతనికి, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు బాగున్నా నేను. అందుకనే ఏం చేయాలి? అక్కడికి మళ్ళీ వెళ్ళాలి. కానీ కృత్రిమంగా మన ఇంట్లోనే ఆరా పవర్ తయారు చేసుకోవచ్చు, ఆరా పవర్ని మనమే పెంచుకోవచ్చు, కానీ అక్కడికి వెళ్ళొచ్చు. కానీ మనతో కూడా ఒక ఆరా శక్తి ఉంటే ఎలా ఉంటుంది? ప్రతిసారి పనులు మానుకుని అక్కడికి వెళ్ళలేం కదా, ఇది కూడా గుర్తించండి. వెళ్ళాలి, ఒక 3 monthsకో 6 monthsకో వెళ్ళండి. మన ఇంట్లో ఆరాతో ఉంటే ఇంకా అక్కడ డబుల్ పవర్ ఆరా ఉంటుంది, దైవశక్తి అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మన ఇంట్లో ఆరాతో ఆ ఆరాతో కనెక్ట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇదంతా చేసుకొని ముందుకెళ్ళండి. ఈరోజు మనము ఒక సూపర్ పవర్ 4 నంబరు మనము తీసుకుంటున్నాము. ఇది ఒక అగ్నితత్వపు సంఖ్య, అంటే ఒక ఫైరింగ్ ఉన్న సంఖ్య. ఈ ఫైరింగ్ ఉన్న నంబర్తో చాలా ఇబ్బంది. ఇక్కడ మీరు 4 అంటే 13 తీసుకోకండి, 22 తీసుకోకండి, 31 తీసుకోకండి. ఇవి డిఫరెంట్, ఇది వేరు, కానీ టోటల్ చేస్తే వస్తుంది. కానీ ఇక్కడ వీటికి ఉన్న పవరు ఓన్లీ 10% మాత్రమే రాహు గుణం ఉంటుంది, 10% మాత్రమే ఎక్కువ గుణం ఉంటుంది. ఇక్కడ 100% యొక్క రాహు గుణము ఈ నంబర్లో ఉంటుంది. ఇక్కడ మనం ఏం తీసుకుంటాము అంటే ఈ గుణంలో కొంచెం వచ్చినా కూడా ప్రాబ్లమే. కాబట్టి ఈ డేట్లలో కూడా మీరు ఏ మంచి పనులు చేయొద్దు, ఇది చాలా డేంజరస్. అందుకనే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ 1, 3 2 గుణాలు ఉంటాయి, 2, 2 గుణం ఉంటుంది, 3, 1 గుణం ఉంటుంది. ఇది డేంజరసే, కానీ ఈ నంబర్ను బట్టి ముందుకెళ్ళండి. దీనికి 4కి ఎక్కువ సంబంధాలు తక్కువ.
క్లియర్గా చెప్తున్నాను. అందుకనే డేట్ల వారీగా మనం చెప్తాం కాబట్టి ఈ 4 గుణాన్ని ఆ 13కి 22కు 31కి లెక్క కట్టలేం. ఇది క్లియర్. 4కున్న గుణం, ఈయన రాహు స్వభావంతో మెయిన్ డైరెక్ట్ రాహువు. ఈయన రాహువు మనందరికీ అమృతం తాగిన రాక్షసుడు. ఇతను ఒక అమృతం తాగిన రాక్షసుడు. ఈయన ఎందుకు అమృతం తాగిన రాక్షసుడు అంటే మనందరికీ తెలుసు, ఒక చిన్న స్టోరీ ఉంది. ఆ స్టోరీ క్లియర్గా బ్రీఫ్గా చెప్తాను. పాల సముద్రం చిలికే టైంలో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, లేకపోతే తెలిసి ఉండవచ్చు. నాకు తెలిసిన స్టోరీ వరకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాల సముద్రం చిలికిన టైంలో మీకు ఈ రాహువు కేతువు అనే ఇద్దరు రాక్షసులు వచ్చి మన దేవతల బంక్తిలో కూర్చొని అమృతం తాగుతుంటారు. సింపుల్గా దీనికన్నా ముందుకు వెళ్ళాలి అంటే పాల సముద్రం చిలకాలి, చిలికితే అమృతం వస్తుంది అని కనుక్కొని రాక్షసులు దేవతలు పాల సముద్రాన్ని చిలుకుతారు. చిలికినప్పుడు అన్ని రకరకాలుగా వచ్చి లాస్ట్కు అమృతం వస్తుంది. అమృతం వచ్చిన తర్వాత విష్ణు మోహిని రూపంలో వచ్చి సపరేట్ బంతుల్లో నేను మీకు అమృతం పోస్తానని చెప్పేసి రాక్షసుల్ని దేవతల్ని ఒక పక్కన కూర్చోబెట్టి ఆ అమృతాన్ని వాళ్ళకందరికీ గ్లాసుల్లో పోస్తుంటాడు. సింపుల్గా ఈ రాహు కేతులు వచ్చి దేవతల పంక్తిలో కూర్చుంటారు. కూర్చొని ఎందుకు కూర్చుంటారు అంటే మనకు రాక్షసులకి ఇంకా ఎక్కువ ఇది అవుతుంది, దేవతలకేమో మంచి శక్తిని ఇస్తే బాగుంటుందని చెప్పి వీళ్ళకి నీళ్లు వీళ్ళకి అమృతం పోసి అక్కడ మోహిని రూపంలో విష్ణు అట్లా చేస్తే అలా వీళ్ళు గమనించి సరే మనకు కూడా అమృతం దొరుకుతుందని దేవతా వేషంలో వచ్చి వీళ్ళిద్దరూ ఇక్కడ కూర్చుంటారు. మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి కొంచెం తెలిసి తెలియనట్టు వాళ్ళకి కూడా పోస్తే వాళ్ళు అమృతం తాగడానికి తీసుకొని వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోయే టైంలో సూర్యుడు చంద్రుడు ఇతనికి విష్ణుమూర్తికి చెప్తే వాళ్ళ యొక్క శిరస్సుని ఖండిస్తే అప్పుడు ఇక్కడ తల మొండెం వేరువేరు అయిపోయి ఇక్కడ తలనేమో 4కు వస్తుంది, ఇక్కడ తల లేకుండా కేతువులాగా వీళ్ళిద్దరూ ఇక్కడ నుంచి తాగిన తర్వాత రాహుకేతువులకి ఇక్కడ రాహుకేమో తలలో నుంచి దిగక ముందుకే ఇట్లా ఇక్కడ ఆగిపోయి ఇక్కడ అమృతం ఉండిపోతుంది. ఇతనికేమో కేతువుకేమో తలలో నుంచి వచ్చి బాడీలోకి వచ్చిన తర్వాత ఇతని తల వెళ్ళిపోతుంది. ఇక్కడ బాడీలోకి వచ్చిన అమృతం ఏమో బతికి ఉంటుంది, ఇక్కడ తలలో ఉన్న అమృతంతోనేమో తల కూడా బతికి ఉంటుంది. అందుకే రాహువు కేతువులుగా ఈ శరీరాలు మారిపోయి ఇప్పుడు మనకు ఏదైనా ఇబ్బందులు కానీ అవన్నీ వచ్చేటప్పుడు ఈ రాహుకేతువులతో ఉంటారు. కాబట్టి ఇక్కడ 4కు సంబంధించిన వీళ్ళు రాహువుకు సంబంధించిన వాళ్ళు. అయితే వీళ్ళలో రాక్షస గుణాలు కూడా ఒక 30% రాక్షస గుణాలు ఉంటాయి. ఎప్పుడు ఈ రాక్షస గుణాలు అనేది బయటపడతాయి అంటే వీళ్ళకు ఏదైనా నెగటివ్ పవర్ కానీ నెగటివ్ ఇబ్బందులు కానీ వీళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరైనా వస్తే గనక వీళ్ళ రాక్షసత్వంగా వీళ్ళు తయారవుతారు. వీళ్ళకి ఎక్కువ సెటిల్మెంట్లు ఉంటాయి. చూసుకోండి, ఎవరైనా సరే వీళ్ళ మొబైల్ నంబర్ లాస్ట్ ఎండింగ్ 4 ఉన్నా సరే, లేకపోతే సెటిల్మెంట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే 4కు సంబంధించిన వాళ్ళు దగ్గర ఉంటారు. వాళ్ళు ఈ సెటిల్మెంట్ ని గొడవ పడో ఏదో చేసో ఈ సెటిల్మెంట్ ని క్లోజ్ చేస్తారు. అందుకనే ఇతనే సెటిల్మెంట్ చేస్తాడన్న ఉద్దేశంతో వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఈ సెటిల్మెంట్ చేసుకోవడానికి ముందుకు వస్తుంటారు. ఇబ్బంది పడడానికి కూడా ఈ 4 అనేది మీకు సహకరిస్తుంది. కాబట్టి ఇది చూసుకొని ముందుకెళ్ళండి. ఎక్కువ కేసులు కానీ ఇవన్నీ కూడా వీళ్ళపైన ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ 70% దేవుడు ఎప్పుడుంటాడు అంటే వీళ్ళతో కలిసిమెలిసి తిరిగినప్పుడు, వీళ్ళతో హ్యాపీగా సంతోషంగా ఉన్నప్పుడు, వీళ్ళందరికీ చాలా ఫ్రెండ్లీ తత్వం ఎవరైతే ఉంటారో ఒక దేవుడు లాగా వీళ్ళు సహాయం చేస్తుంటారు వీళ్ళకి.
రాక్షసుడు ఎప్పుడు భయపడతాడు? సెటిల్మెంట్లు చేసే టైంలో అవతల వ్యక్తుల పైన ఇతని రాక్షసత్వాన్ని చూపిస్తాడు. ఈ దేవుడు అనేట ఈయన మొత్తం ఆకర్షణ శక్తిని ఇస్తాడు. ఒక మాటకారి కూడా, ఒక మాయాతత్వం కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది. అంటే మ్యానిపులేషన్. శ్రీకృష్ణుడు మాయాతత్వంతో ఉన్నప్పుడు ఎలాంటి తత్వాన్ని ఇచ్చాడు? ఒక మెస్మరైజింగ్ చేస్తారంటారు కదా, ఈ మెస్మరైజింగ్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. ఇక్కడ వీళ్ళు విజనరీ క్యాండిడేట్స్ కూడా అని చెప్పొచ్చు. ఒక విజన్, ఏదైనా ఒకటి రేపు పలానా వర్క్ చేయాలి, ఈ వర్క్ చేయాలి అంటే వీళ్ళకు ఆ వర్క్ని కంప్లీట్ చేయాలి, ఒక విజనరీ పెట్టుకునేది కూడా వీళ్ళే. ఈ ఏప్రిల్లో కూడా పుట్టిన వాళ్ళు, 4కు సంబంధించిన మంత్లో పుట్టిన వాళ్ళు కూడా వీళ్ళే ఉంటారు. ఈ విజనరీ ఏదైతే ఉందో, ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఏప్రిల్ మంత్ 4th మంత్లో పుట్టారు. ఆయన ఒక విజన్ క్యాండిడేట్. ఫస్ట్ నుంచి కూడా చాలా రోజుల నుంచి మన అందరం చూస్తున్నాం. ఒక విజనరీ అంటే ఒక టార్గెట్, ముందు నేను ఇది చేయాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అన్ని ఎలా పెట్టుకుంటారో అలాంటి విజన్స్ అనేది వీళ్ళు పెట్టుకుంటారు. కొన్ని కోట్ల రూపాయల డబ్బు సంపాదించాలి, నేను ఈ డబ్బు సంపాదించాలి అంటే ఒక టార్గెట్ పెట్టుకుంటారు వీళ్ళు. అందుకనే ఇవన్నీ చాలా ఉంటాయి. అలాగే మీకు లక్కీ పర్సన్స్ ఉంటారు, ఇంకా చాలా ఉంది దీంట్లో చేసేది. మీకు లక్కీ పర్సన్స్ ఎవరు ఉంటారు అంటే 3వ తారీఖున పుట్టిన వాళ్ళు, 6వ తారీఖు పుట్టిన వాళ్ళు, 8వ తారీఖు పుట్టిన వాళ్ళు మీకు లక్కీ పర్సన్స్గా ఉంటారు. మీకు 5లో పుట్టిన వాళ్ళు కూడా లక్కీ పర్సన్స్గా ఉంటారు. 7లో పుట్టిన వాళ్ళు లక్కీ పర్సన్స్గా ఉంటారు. అలాగే 4కు 4 కూడా మీకు లక్కీ పర్సన్స్గా ఉంటారు. అలాగే మీకు 1 వాళ్ళు కానీ, 2 వాళ్ళు కానీ, 9 వాళ్ళు కానీ కేర్ఫుల్గా ఉండాలి వీళ్ళతో మీరు. ఎందుకంటే మీరు బిజినెస్ పార్ట్నర్స్గా మీరు వీళ్ళని 1 వాళ్ళు కానీ, 2 వాళ్ళు కానీ, 9 వాళ్ళు కానీ పెట్టుకుంటే కనుక డైరెక్ట్ 1, 10, డైరెక్ట్ 2, 20, డైరెక్ట్ 9 వాళ్ళను మీరు ఒకవేళ మీ పార్ట్నర్స్ కానీ, మీ లైఫ్ పార్ట్నర్ కానీ ఉంటే కనుక ఎలాంటి మీరు ప్రిడిక్షన్ తీసుకుంటే మంచిది. ఒకవేళ మీకు మీ యొక్క పార్ట్నర్స్ మీరు ముందు తీసుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇప్పుడు ఉండింటే కూడా విడిపోకుండా ఎలాంటి ప్రొడక్షన్ తీసుకుంటే బాగుంటుంది అన్నది మీరు చూసుకోండి. ఈ 3, 6, 8 వాళ్ళు మీకు ఒకవేళ 5, 7, 4 వాళ్ళు ఉంటే గనక మీరు చూసుకొని హ్యాపీగా జాలీగా ముందుకెళ్ళండి. వాళ్ళకు ఎలాంటి తత్వం ఉండాలి అనేది మీకు మీరే తెలుసుకుంటారు. అలాగే వీళ్ళలో ఒకవేళ ఈ 1 to 9 వారు మీ పార్ట్నర్స్ ఉన్నారు, మీ బిజినెస్ పార్ట్నర్స్ ఉన్నారు, ఏం చేయాలి? ఒక మంచి మొబైల్ నంబరు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కు తగ్గది, మీకు తగ్గది ఇస్తే తీసుకుంటే గనక మీరు ఫ్రెండ్లీగానే ఉంటారు. ఇది ఒక రెమెడీ. ముందే గనక మీకు సంబంధించిన ఈ డేట్లు మీరు కరెక్ట్గా చూసుకోకపోతే గనక చాలా ఫ్యూచర్లో ఇబ్బంది పడాలి. ఇంకొకటి ఏంటంటే ఈ 4 నంబరు ఈ తత్వం, కొన్ని తత్వాల సంఖ్యలు అంటారు. ఈ తత్వాల సంఖ్యలు మీరు ఎలాంటి భోగాలు అనుభవించడానికి వచ్చారు భూమిపైన ఏంటన్నది కూడా మన పుట్టిన తేదీని బట్టే మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ భోగభాగ్యాలు మీరు ఆ నంబర్తో మీరు సక్సెస్ ఎలా కావాలి ఏంటన్నది మనం తెలుసుకుందాం. అలాగే ఒక మంచి మొబైల్ నంబరు మీ డేట్ ఆఫ్ బర్త్కు తగ్గట్టు ఎలా తీసుకోవాలన్నది క్లియర్గా తీసుకొని, ఈ మొబైల్ నంబరే మనకు రెమెడీ, మెయిన్ రెమెడీ. ఒక ఆరాశక్తి ఒక మెయిన్ రెమెడీ, ఒక మ్యారేజ్ డేట్ మెయిన్ రెమెడీ. ఈ 3 రెమెడీస్ కరెక్ట్గా ఉంటే మీ లైఫ్, మీ బిజినెస్, మీ జాబ్ అంతా చాలా సేఫ్గా, హ్యాపీగా, జాలీగా, అన్ని రకాలుగా క్లియర్గా ఉంటుంది. కాబట్టి చూసుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ మీ అందరికీ. వెరీ వెరీ థ్యాంక్ యూ.